పద్మావతి వాళ్ళ అక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి పద్మావతి ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ వాళ్ళందరి దగ్గరికి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది పద్మావతి, అది ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుధా అయితే అవును, రాత్రి నుండి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ మామయ్య అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది అర్ధరాత్రి, అది కూడా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఎక్కడ వెళ్తుందో కనీసం చెప్పైనా చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నానో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి నేను వస్తున్నాను పద్మావతి, నిన్ను ఎలాగైనా సరే తీసుకొని వెళ్తాను పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ నీ బాధలన్నింటికీ కారణం నేనే కదా పద్మావతి, నిన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళే బాధ్యత నాది, మళ్ళీ నేను వెనక్కి తిరిగి వస్తున్నాను అంటే అది నీతోనే వస్తాను పద్మావతి, నీకు ఎలాగైనా సరే సమాధానాలు చెప్తాను, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పే నేను వెనక్కి తిరిగి వస్తాను పద్మావతి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా తను చాలా బాధపడటంతో పద్మావతిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.